కృష్ణా గోదావరి బేసిన్లో కరువు పరిస్థితులు, వానచాడ కోసం రైతుల ఎదురుచూపులు. అవినీతి తిమింగిలమంటూ కడియంపై రాజయ్య కామెంట్స్, నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కడియం సవాల్. 20న కొల్లాపూర్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ, చేరికలు ఇతర అంశాలపై భట్టితో జూపల్లి చర్చ. ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాలో గౌడ్స్ ఆందోళన, గీత కార్మిక బంధు ఇవ్వాలని కలెక్టరేట్ల ముందు ధర్నా. బాసర IIIT స్టూడెంట్ మిస్సింగ్ కలకలం, 3 రోజుల నుంచి వెతుకుతున్న పేరెంట్స్. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన, కనీస వేతనం ఇవ్వాలని నిరసన ర్యాలీ. డీటెయిల్ చూస్తే వానకాలం ఎంటర్ అయి దాదాపు నెలన్నర దాటింది. అయితే ఇప్పటికీ రాష్ట్రంలో వాన చాడలేదు. ప్రతి ఏటా ఈ పాటికి కలకలలాడాల్సిన కృష్ణా గోదావరి బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. వానలు పడక వరదలు రాక బోసుపై కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఒక్క ప్రాణహిత తప్ప ఎక్కడా ఇన్ఫ్లో లేదు. గతేడాదితో పోలిస్తే అన్ని ప్రాజెక్టులోనే ఇప్పుడు నీళ్ల స్టోరేజ్ చాలా తక్కువగా ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టు మొత్తం స్టోరేజ్ 17.8 టీఎంసీలు. గతేడాది ఇదే టైంకు 4.97 టీఎంసీల నీరు ఉండగా ఇప్పుడు కేవలం 2.97 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొత్తం స్టోరేజీ 90.31 టీఎంసీలు కాగా గతేడాది 32.7 టీఎంసీలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం 20 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. మిడ్ మానేరు, లోయర్ మానేరు, కడెం, సింగూరు ప్రాజెక్టులోనూ గతేడాది కంటే తక్కువే నీరు ఉంది. మరోవైపు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులోనూ గత ఏడాది కంటే తక్కువే నీళ్లు ఉన్నాయి. శ్రీశైలంలో ఇదే సమయానికి 43.82 టీఎంసీల నీళ్లుండగా ప్రస్తుతము 33.62 టీఎంసీలే ఉన్నాయి. సాగర్లో పోయిన ఏడాది ఈ టైంకు 166 టీఎంసీల మేర నీళ్లు నిల్వ ఉండగా ఇప్పుడు 148 టీఎంసీలున్నాయి. కర్ణాటకలోని ప్రధాన ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద రావడం లేదు. దీంతో వాటిలోనూ స్టోరేజీ తక్కువగానే ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు దాదాపు ఎండిపోయే స్థితికి వచ్చింది. తాగునీటి కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 6,000 క్యూసెక్ల నీటిని పాలేరు జలాశయానికి తరలించనున్నారు. ఇవాళ నీటిని విడుదల చేయాల్సి ఉన్న పాలేరు రిజర్వాయర్కు గండి పడడంతో దాన్ని రేపటికి వాయిదా వేశారు. ఆ ప్రాజెక్టు సామర్థ్యం 105.79 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 3 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 64.73 టీఎంసీల జలాలు ఉన్నాయి. దీంతో సాగర్ నుంచి నీటిని తరలిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలో పంట సాగు చేయడానికి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మనుషులతోనే వ్యవసాయం చేస్తున్నారు రైతులు. ఎడ్లతో దున్నాల్సిన పొలాల్ని మనుషులతో చేస్తున్నారు. ట్రాక్టర్లతో తోటలను, పొలాలను దున్నే రైతులు పంట సాగు మంచిగా రావడానికి కలుపు తీస్తూ మట్టిని కదిలిస్తున్నారు. ఎద్దుల పోషణ భారం కావడంతో ఈ విధంగా మనుషులతోనే పనులు చేస్తున్నామంటున్నారు రైతులు. ఇప్పుడు మన పని వెళ్ళాలని మన మనుషుల మీద ఎడ్లలాగా అరక గుంజుతున్నాం. ఇది మక్క దవరగొట్టుడు అంటారు. దీనికి 3 మనుషులు అవసరం పడతారు. దీనికి రోజు కైకిలి 400 ఉంటుంది ఒక్క మనిషికి. ఒక రోజుకి 1 ఎకరం దున్నేయచ్చు. సీజన్లో 10 రోజు ఉంటుంది. ఇక వర్షం పడితే మిగతా ఉంటే బంధు, ఇట్లా అర్పించిందంటే ఎల్లుడే ఉంటుంది. ఇప్పుడు ఎడ్లు లేవు కాబట్టి మనుషులు గుంజేయాల్సి వచ్చింది. అది ఎడ్లు చేసే పని, అది ఎడ్లు గుంజే దౌరని, మనుషులు గుంజేది కాదు, ఎడ్లు గుంజేది. కానీ ఎడ్లు లేవు కదా కాబట్టి మనుషులను పెట్టి చేపించినాను. ఇక ఎడ్లని ఎందుకు పెంచుతలేరంటే ఇక మొత్తం ట్రాక్టర్లు అయినాయి కదా. ఆ ట్రాక్టర్లని చూసుకొని ఎడ్లని మేపలేక ఆ ఎడ్లని బంద్ చేసి ట్రాక్టర్లు పెట్టిండ్రు. ట్రాక్టర్లు యూజ్ చేసి నుంచి ఎడ్లు అవసరం లేదు మనుషులు. డోర్నాకల్ నుంచి మిర్యాలగూడెం వరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్కు భూములు ఇవ్వబోమంటూ ఖమ్మం జిల్లాలో 22 గ్రామాల రైతులు ఆందోళన చేశారు.
రైల్వే లైన్ వేస్తే కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు కోల్పోతామన్నారు. ఉన్న భూములకు ధర పడిపోతుందని చెప్పారు. ప్రాణ త్యాగానికైనా సిద్ధం కానీ రైల్వే లైన్కు భూములు ఇచ్చేది లేదంటూ ఖమ్మంలోని మారెమ్మ గుడి దగ్గర ఆందోళన చేశారు రైతులు. దాదాపుగా ఒక రూరల్ మండలంలోనే 400-500 ఎకరాల భూమి పోతుంది. 400 అడుగుల ఎడల్పుతోని దారేడు నుండి 4,000 ఎకరాల భూమి, దారేడు నుండి కొండపల్లి దాకా ఒక 400 అడుగుల ఎడల్పుతో పోతుంటే చిన్న రైతాంగానికి అసలు భూమి మిగలకుండా ఉండే పరిస్థితి ఉంది. దీనివల్ల రైతాంగానికి ఉపయోగం లేదు. నీళ్ళు వచ్చేదానికి మేము భూములు ఇచ్చినాం, నీళ్లు రాలే. రోడ్లు వేసుకోవడానికి భూములు ఇచ్చినాం, రోడ్లు రాలే. మా భూములని కట్ చేశారు, కాలువలు వచ్చినాయని కాలువలు కూడా తీశారు, వాటికి రాలే. కానీ ఎవరికో కాంట్రాక్టర్కి, ఎవరో బహుళజాతి కంపెనీలకి రైతాంగాన్ని నష్టపరిచి మా నెత్తిన దుబ్బ పోసి, మా నెత్తిన బొగ్గు పోసి, వాళ్ళకి డైల్మేట్లు, వాళ్ళకి బొగ్గులు తీసపోయి అక్కడ సిమెంట్ను ఉత్పత్తి చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం మానుకోవాలా. సాగు బతుకుల సమస్య ఇది. మా రైతాంగానికి ఇది సాగు బతుకుల సమస్య. అప్పీల్ చేస్తున్నాం, విజ్ఞప్తులు చేస్తున్నాం ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞాపనలు పంపిస్తూ మా విజ్ఞాపనలకి అర్థం చేసుకోకుండా బలవంతంగా మా మీద దీన్ని రుద్దాలని ప్రయత్నం చేస్తే మాత్రం ప్రతిఘటించి తీరుతాం. అక్కడ మోటమర్రి నుంచి ఆల్రెడీ జగ్గేపేట, దొండపాడు వరకు, అవతల మేళచేరు వరకు రైల్వే ట్రాక్ ఉన్నది. అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్లు వేస్తే జాన్పాడు వస్తుంది, యాదాద్రికి బొగ్గుపోతుంది. ఈ రైల్వే లైన్ ప్రతిపాదన తప్ప డబ్బులు 100 కోట్లు దుర్వినియోగం చేసి కాంట్రాక్ట్ లాభం చేసే ప్రాజెక్ట్ చేస్తారు. దీన్ని రద్దు చేయాలని అఖిలపక్ష రైతులుగా మేమందరం కోరుకుంటున్నాం. బొగ్గు తోలడం కోసమే, మిర్యాగూడెం బొగ్గుపోవడం కోసమే రైల్వే లైన్ వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దానివల్ల మాకు నష్టం ఎక్కువ ఉంది. కాస్ట్లీ కల భూములు మొత్తం పోతా ఉన్నాయి. చిన్నపాటి రైతులు మొత్తం ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. అందుకు దాన్ని అడ్డుకోమని చెప్పి మేము అఖిలపక్షంగానే మొత్తం తీర్మానం చేయడం జరిగింది. వారసత్వంగా వస్తున్న భూములకు పట్టాలు ఇచ్చి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గిరిజనేతలు వారసత్వంగా సాగు చేసుకుంటున్న తమ భూములకు సర్వే చేసి ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నోసార్లు కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. లేకపోతే రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ భూమి మా తాత ముత్తాతల నుంచి మా నాన్న వాళ్ళకి పంచి ఇచ్చిళ్ళు. అప్పటి నుండి పట్టాలు కట్టలే. నా పిల్లల భవిష్యత్తు కూడా వీటి మీద ఆధారపడి ఉన్నది. అధికారులు స్పందించి నాకు పట్టా వేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా తండ్రి గారికి వారసత్వం కింద ఇది పురాతన కాలం నుండే వారసత్వం కింద వచ్చేది. ఇది మా వరకు వచ్చినా కూడా ఇంతవరకు పట్టాలు కావట్లేదు. ఎందుకైతే అని అధికారులను ఎన్నిసార్లు నిలదీసినా, ఏం చేసినా, ఎమ్మెల్యే దగ్గర పోయినా, కలెక్టర్ ఆఫీస్ పోయినా, ఎక్కడికి పోయినా కూడా అవుతుంది అంటారు తప్ప ఇంతవరకు దాని మీద స్పందించి పలానా రోజు మీకు పట్ట అవుతుంది అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అయినా కూడా మా భూములు మేము దున్నుకుంటూ, సాగు చేసుకుంటూ, పంటలు పండించుకుంటాం తప్ప అధికారికంగా వచ్చేటి ఏం మాకు లబ్ధి పొందకుండా అయిపోతే పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు మాకు ఖచ్చితంగా 30 మందికి పాస్బుక్లు ఇచ్చి పట్టాలు చేయించవలసిందని మేము ప్రభుత్వాన్ని కోరుతాం. ఇంతవరకు ఉంది. ఇప్పుడు 5 తంటలు నడుస్తుంది ఆ భూమి, కొండ భూమి. ఇంతవరకు పట్టా ఏమీ కాలేదు. మా తాతల నుంచి ఉన్నది భూమి. అంటే మా దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మాకు ఏం లేదు. మేము కాస్ట్ మీదనే అయితే ఉంటున్నాం. ఇప్పటి వరకు మాకు పట్టాలు అయితే రాలేదు. మొన్న ఎంపీ, ఎమ్మెల్యే ప్రోగ్రాంలో వచ్చి సర్వే చేసుకొని పోయినారు. దానికి ఇప్పటివరకు ఏం స్పందించలేదు. మన ఎమ్మెల్యే శంకర్ నాయకుడు దృష్టి తీసుకుపోయినాము. ఇంతవరకు ఎక్కడేసిన గుంగలు అక్కడ ఇంతవరకు పట్టాలు ఇచ్చిన నాదు లేడు. సర్వే చేయించుకొని పోయిండు. ఆ సర్వే ఇంతవరకు కాలేదు. ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లో మాకు పట్టాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వారసత్వ భూములకు వెంటనే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇచ్చిన మాటను వెంటనే అధికారులు స్పందించాలి. అధికారులు వెంటనే వారసత్వ భూములకు వెంటనే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇచ్చిన మాటను వెంటనే వారసత్వ భూములకు వెంటనే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇచ్చిన మాటను వెంటనే అధికారులు స్పందించాలి. అధికారులు వెంటనే వారసత్వ భూములకు వెంటనే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇచ్చిన మాటను వెంటనే ఇక సీఎం కేసీఆర్ ను కలిశాక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. असेंबली में पास हो रहा था तो उस वक्त बीआरएस की हुकूमत ने, सरकार ने उस रेजोल्यूशन में प्लुरलिज्म और सेकुलरिज्म की बात की
तो हमने चीफ मिनिस्टर को ये बावर किया, ये इम्प्रेस किया कि यूसीसी हमारे देश के प्लुरलिज्म के लिए एक अच्छी बात नहीं है, सेकुलरिज्म के लिए अच्छी बात नहीं है। हमने चीफ मिनिस्टर से ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ने जो लॉ कमीशन को जो ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ने एक नोट दिया है जो 74 पेजेस पर मुश्तमिल है, उसके इम्पोर्टेंट पॉइंट्स हमारे प्रेसिडेंट मौलाना खालिद सैफुल्लाह रहमानी साहब उनको बताए हैं कि कैसे बीजेपी यूसीसी के नाम पर इस मुल्क के प्लुरलिज्म और सेकुलरिज्म को कमज़ोर करना चाहती है। हमने बीआरएस के प्रेसिडेंट वो तेलंगाना के चीफ मिनिस्टर को भी बताया कि सिर्फ ये मुस्लिम माइनॉरिटी का मसला नहीं, ये क्रिश्चियंस का भी मसला है, ये मसला ट्राइबल से भी जुड़ा हुआ है और सिर्फ नॉर्थ ईस्ट के ट्राइबल नहीं है, तेलंगाना में ट्राइबल है, मध्य प्रदेश में ट्राइबल है, छत्तीसगढ़ में ट्राइबल है, गुजरात में ट्राइबल है, राजस्थान में ट्राइबल है, उनका एक कल्चर है और उसका तहफ़्फ़ुज़ करना। और ये सिर्फ ट्राइबल नहीं बल्कि हमारे हिंदू भाइयों के लिए भी ये चीज़ अच्छी नहीं होगी, क्योंकि हिंदू अनडिवाइडेड फैमिली के तहत 3000 करोड़ का टैक्स रिबेट हमारे हिंदू भाइयों को मिलता है। 2015 के इनकम टैक्स के फिगर्स हैं और अगर यूसीसी आएगा तो हिंदू सक्सेशन एक्ट, हिंदू मैरिज एक्ट, ये तमाम चीज़ें ख़त्म हो जाएंगी। तो ये मुल्क के लिए ठीक नहीं है। हमारे मुल्क का प्लुरलिज्म हमारे मुल्क की खूबसूरती है और भारत के प्रधानमंत्री को प्लुरलिज्म से एलर्जी है, वो प्लुरलिज्म को पसंद नहीं करते। हमने चीफ मिनिस्टर को के चंद्रशेखर राव को बताया कि भारत के प्रधानमंत्री बोलते कि एक घर में 2 कानून कैसे होगा। तो आज आप देखिए कि भारत के प्रधानमंत्री ने गलत कहा, मिसगाइड किया पूरे नेशन को। हमारे मुल्क में सीआरपीसी हर स्टेट में अलग है, हमारे मुल्क में 2 कानून है। अगर आप देखेंगे तो नागालैंड में सीआरपीसी का अभी तक इम्प्लीमेंटेशन नहीं हुआ। हमारे देश में अगर आप कोई बड़े बड़े मल्टीनेशनल कंपनीज है उनका आर्बिट्रेशन की हमने सहूलत दी कि वो सिंगापुर जाकर आर्बिट्रेशन करा सकते। तो ये बात कहना प्रधानमंत्री का बिल्कुल गलत है। प्रधानमंत्री प्लुरलिज्म को पसंद नहीं करते। तो ट्राइबल का मसला है, सिर्फ नॉर्थ ईस्ट के ट्राइबल का नहीं है। अमित शाह अगर ये नागाज को बोल रहे हैं कि नहीं हम ट्राइबल्स को लॉ कमीशन एक्सेप्ट करेगा, तो फिर छत्तीसगढ़ के ट्राइबल का क्या होगा, तेलंगाना के ट्राइबल का क्या होगा, झारखंड के वो टेनेंसी लॉज का क्या होगा, छत्तीसगढ़ के ट्राइबल्स का क्या होगा। तो ये भारत की खूबसूरती, उसका प्लुरलिज्म है, उसकी डाइवर्सिटी है, जो आरएसएस और बीजेपी को पसंद नहीं आती है। तो इसलिए हम सीएम से बात किए और चीफ मिनिस्टर ने साफ और वाज़े अल्फाज में, इन क्लियर कट टर्म्स, चीफ मिनिस्टर ने कहा कि बीआरएस पार्टी यूसीसी का अपोज करेगी। बल्कि चीफ मिनिस्टर आगे बढ़ के ये बात कहे हैं कि वो लाइक माइंडेड पार्टी से भी बात करेंगे। हमसे भी कहा कि हम भी जाकर लाइक माइंडेड पार्टी से बात करें। मैं तेलंगाना के डेलीगेशन के बिहाफ पे तेलंगाना के सीएम का शुक्रिया अदा करता हूं कि उन्होंने इन नो क्लियर का बल्कि क्लियर कट उन्होंने कहा कि हम यूसीसी का अपोज करेंगे। और देश में बहुत ज़्यादा दूसरे मसाइल हैं और उन मसाइल पर बीजेपी नाकाम साबित हो रही है, इसीलिए बीजेपी ये सब चीज़ें देश के सामने ला रही है। तो हम उनका शुक्रिया अदा करते हैं। उनकी पार्टी की तरफ से भी एक प्रॉपर मेरे ख्याल से आप लोगों को स्टेटमेंट भी आएगा। और मैं आपके जरिए से हमारे आंध्र प्रदेश के हमारे दोस्त जो चीफ मिनिस्टर जगन मोहन रेड्डी है, उनसे भी मैं अपील करूंगा कि जगन मोहन रेड्डी के हम आंध्र की पॉलिटिक्स को समझते हैं, मगर हम उनसे अपील कर रहे हैं कि वो उनकी पार्टी यूसीसी का अपोज करे। जो पार्टी प्लुरलिज्म को मानती है, जो भारत के डाइवर्सिटी को मानती है, जो भारत एक मोज़ाइक है उसको मानती है, तो उनको यूसीसी को अपोज करना है। और अगर जगन मोहन रेड्डी टाइम देते हैं तो हम भी जाकर जगन मोहन रेड्डी से मुलाकात करेंगे। इस मीटिंग में और भी दूसरे इश्यूज भी उठे, माइनॉरिटी वेलफेयर के ताल्लुक से, ओवरसीज स्कॉलरशिप के ताल्लुक से, वक्फ प्रोटेक्शन के ताल्लुक से,
ओल्ड सिटी में मेट्रो के ताल्लुक से, साथ ही साथ माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन में जो लोन्स हैं, इंडिविजुअल लोन्स जो देना बंद किए हैं, तो चीफ मिनिस्टर ने कहा कि 4-5 दिन के अंदर वो एक 230 करोड़ रिलीज करेंगे, जिसमें ओवरसीज स्कॉलरशिप जो रुकी हुई है और दूसरे जो स्कीम्स हैं। तो ये एक मोटी मोटी बातचीत हुई है। तो हम ये सेक्रेटेरिएट के मसाजिद को जल्द से जल्द और जो दूसरे रिलीजियस स्ट्रक्चर्स हैं वहाँ पर प्लेसेस हैं उसको भी खोला जाएगा, और गच्चीबौली में जो इस्लामिक सेंटर है उसका भी काम शुरू होगा। ये बहुत से इश्यूज के ऊपर सीएम ने हमसे कम 1.5-2 घंटे बातचीत हुई है। हम शुक्रगुजार हैं। इस मीटिंग में केटी रामाराव साहब भी थे। चीफ मिनिस्टर ने हमसे कहा कि मैंने इस मीटिंग की इम्पोर्टेंस को समझते हुए उन्होंने राज्यसभा और लोकसभा के अपने फ्लोर लीडर्स को भी बुला लिया और उनसे भी कहा कि वो यूसीसी के ताल्लुक से क्लियर कट स्टैंड बीआरएस पार्टी का है कि उसको अपोज करते हैं। ये आज की गुफ्तगू का एक मोटा मोटा है। तो मेरे को आप इजाजत दीजिए। नहीं, सुनिए, देखिए असर की नमाज का सुनिए, आज की मीटिंग जो हुई है उसमें क्या हुआ मैं आपको बोल दिया हूं। और सुनिए 13 तारीख के दिन आप लोग आ जाइए दारुसलाम को, मैं अपनी पार्टी से जो दूंगा आप पकड़ लीजिए। सवाल ये है कि हाँ, एक सदस्य से है कि आप पार्लियामेंट में नुमाइंदगी करते हैं, मुस्लिम पर्सनल लॉ बोर्ड के मेंबर भी हैं, तो क्या मुस्लिम पर्सनल लॉ बोर्ड ने कुछ ऐसा सेटअप किया है या कुछ ऐसी व्यवस्था की है कि जो लाइक माइंडेड लोग हैं, जो यूसीसी का विरोध करते हैं, उनको नामबंद किया जाए, और जो और सदस्य हैं, जो और दूसरी सियासी पार्टियां हैं, उसके लिए कोई खाका आप लोगों ने तैयार किया? नहीं, सुनिए, सवाल नहीं, देखिए सबसे पहली बात तो ये है कि मैं मुस्लिम पर्सनल लॉ बोर्ड का स्पोक्स पर्सन नहीं हूँ। कासिम रसूल इलियास साहब हैं और कमाल फारूकी साहब हैं, मगर मुस्लिम पर्सनल लॉ बोर्ड ने कांग्रेस के प्रेसिडेंट से ही मुलाकात की और ऐसे देश में जितने पार्टीज हैं उनसे मुलाकात करेंगे। मगर बेहतर ये होगा कि आप पर्सनल लॉ बोर्ड के स्पोक्स पर्सन से पूछिए। आज की मीटिंग में मुस्लिम पर्सनल लॉ बोर्ड के प्रेसिडेंट खुद मौलाना खालिद सैफुल्लाह रहमानी साहब की डेलीगेशन लीडरशिप में गए और ये बातचीत हुई। क्या पार्लियामेंट में अपोज करने के लिए तो आप जगनमोहन रेड्डी साहब से, केसीआर साहब से रिक्वेस्ट कर रहे हैं, तो आप रेजोल्यूशन लाएंगे क्या पार्लियामेंट? नहीं, अभी देखिए ये क्या हो गया, क्या करना है ये वक्त बताएगा। अभी जो बातचीत हुई है वो मैं आपसे शेयर कर रहा हूँ। बीआरएस सीएम के अल्फाज ये है कि बीआरएस पार्टी यूसीसी को अपोज करेगा। इसीलिए सीएम ने कहा कि मैंने इस मीटिंग की इम्पोर्टेंस को समझते हुए अपने दोनों राज्यसभा लोकसभा के फ्लोर लीडर्स को बुलाया हूं। नामा नागेश्वरराव साहब भी थे, के साहब भी थे। अब स्ट्रैटेजी ये सब बातें टीआरएस पार्टी आपसे करेगी, मैं नहीं कर सकता हूं। मगर जो वहां पे बातचीत हुई वो आपके सामने रख रहा हूं कि बीआरएस पार्टी यूसीसी का अपोज करेगी। We requested the chief minister that he should take the lead and speak to other like-minded parties. The chief minister said yes, he's already working on it. But our meeting was to request the BRS president, to request the Telangana chief minister that his party should oppose the UCC if it is brought. If it is brought, we don't know. We don't know what BJP Modi will do, because in కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు సెకండ్ ఏఎన్ఎంలు. కొన్నేళ్లుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామంటున్న సెకండ్ ఏఎన్ఎంలతో రిపోర్టర్ హరిత ఫేస్ టు ఫేస్. సెకండ్ ఏఎన్ఎంల ఐక్యత వర్ధిల్లాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ ఈరోజు సమ్మె బాట పట్టారు సెకండ్ ఏఎన్ఎంలు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు మీరు ఎప్పుడు ఉద్యోగానికి ఎక్కారు, అసలు ఉన్న సమస్యలు ఏంటి? మేము గత 18 సంవత్సరాలుగా 2వ ఏఎన్ఎంగా పనిచేస్తున్నప్పటికీ కూడా మరి మమ్మల్ని ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా
మరి కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది 2వ ఏఎన్ఎంల పరంగా మమ్మల్ని అనేక విధాలుగా విభజించి కాంట్రాక్ట్ ఈసీ అవుట్సోర్సింగ్ యూపీఎస్సీ అని ఇట్లా రకరకాలుగా సెపరేట్గా మమ్మల్ని తీసుకోవడం అనేది జరిగింది. మరి మమ్మల్ని ఇంతవరకు కూడా మాకు తెలంగాణ వచ్చినప్పటి నుండి మాట ఇచ్చిండ్రు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది నిర్మూలించి మరి రెగ్యులర్ వ్యవస్థను కల్పిస్తామని. కానీ ఇప్పటి వరకు కూడా రెగ్యులరైజేషన్ చేసింది లేదు. ఈ సవతి తల్లి ప్రేమ అనేది చూపించడం అనేది జరుగుతుంది. మాకు రెగ్యులరైజ్ అనేది కావాలి. మా ఫ్యామిలీలో ఒక ఏఎన్ఎంగా మేము చనిపోయినప్పటికీ మా కుటుంబాల్లో మరొకరికి ఉద్యోగం లేని పరిస్థితి. మాకు హెల్త్ కార్డులు అనేది లేదు. ఎలాంటి చనిపోయినా కూడా ఎక్స్గ్రేషియాలు లేవు. మేము న్యాయపరమైన డిమాండ్లని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మరి మాకు అనుకూలతగా మాకు రెగ్యులరైజేషన్ చేయకపోతే ఏవి అనేది చూడము. ఖచ్చితంగా ముందుకొచ్చి మేము ఉధృతంగా ముందుకు వచ్చి మేము రెగ్యులరైజ్ అయ్యేంత వరకు కూడా పాటుపడే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. హరీష్ రావు సార్ గారికి వరకు చెవుల వరకు వినబడేంత వరకు మేము సచివాలయాన్ని కూడా ముట్టడి చేసుకునేంత ముందుగా మేము రాబోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా సెకండ్ ఏఎన్ఎంస్ విషయం అనేది అక్కడ దాకా పోకపోవడం అనేది మా దురదృష్టకరము. కానీ మరి తెలిసినప్పటికీ మరి మన కేసీఆర్ గారు సెకండ్ ఏఎన్ఎంల పట్ల చాలా చిన్న చూపు చూస్తున్నారని కూడా తెలియడం జరుగుతుంది. మేము కరోనా విషయంలో మా ప్రాణాలకు లెక్క చేయకుండా ఎన్నో విధాలుగా మేము అందరికీ సేవలు అందించాము. ఎందుకంటే కేటీఆర్ అన్నగారు అన్నారు మన సమస్యలను మనం తెలియజెప్పాలంటే రోడ్డు ఎక్కాలని మనకి గట్టిగా ఒక శబ్దం చేసి ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి. సో ఫస్ట్ ఏఎన్ఎం సెకండ్ ఏఎన్ఎం ఈ రెండు విషయాల్లో తేడా ఏంటి? అసలు ఫస్ట్ ఏఎన్ఎంలాగా ఎందుకు మిమ్మల్ని ఇంకా గుర్తించలేకపోతుంది ప్రభుత్వం? దీంతో పాటు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సమ్మె ద్వారా? సెకండ్ ఏఎన్ఎంలు ఫస్ట్ ఏఎన్ఎంలు అంటే వేరు కాదు. సెకండ్ ఏఎన్ఎంలు అయినా ఫస్ట్ ఏఎన్ఎంలు అయినా చేసే పనిలో ఒకటే. అలా వేరు అర్థాలు ఏం లేవు. కానీ వాళ్ళు రెగ్యులర్ అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఏఎన్ఎంస్ అని అంటారు. మరి మేము ఎందుకు చేస్తలేము? మేము కూడా అదే పని చేస్తున్నాం కదా. మమ్మల్ని కాంట్రాక్ట్ అని చెప్పేసి ఎందుకు వేరు పడేసి చూస్తున్నారు? వాళ్ళతో పాటు మేము కూడా సమానంగా పని చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేస్తలేరు? సెకండ్ ఏఎన్ఎంలో 14 సంవత్సరాల నుంచి మేము ఈ కాంట్రాక్ట్ నౌకరు చేస్తున్నామండి. మా టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. 9 to 4 అంటారు. 9 to 4 వర్క్ చేయాలి, ఆఫ్లైన్ వర్క్ చేయాలి, ఇంటికి వెళ్ళాక ఆన్లైన్ వర్క్ చేయాలి. రాత్రి 10-11 గంటల వరకు ఈ వర్క్ నడుస్తుంది. మేము చదువుకుంది 10వ తరగతి అండి. 10వ తరగతి మీద ఈ ట్రైనింగ్ చేసి ఈ జాబ్కి వచ్చాము. మాకు ట్యాబులు పట్టుకొని అందులో ఆన్లైన్ చేసుడు, ఆ గూగుల్లోకి వెళ్ళి మ్యాపులు పెట్టుడు, ఇవంతా వర్క్ రాక మేము చదివిన చదువు ఒకటి, వాళ్ళు చెప్పే ఇప్పుడు కొత్త విధానాలు వేరే ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 4000 మంది సెకండ్ ఏఎన్ఎంల ఆడపడుచుల ఆర్తనాదాలు ఇవాళ ఈ కేసీఆర్కు వినపడట్లేదా? ఈ నిరసన ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం మేము ఇప్పుడు కాదండి 2008లో జాయిన్ అయినాం. పసిపిల్లలు కాదు, ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను కష్టపడ్డప్పుడు కరోనా టైంలో మంచి కరోనా టైం అయినా కూడా నా పాపను కడుపులో వేసుకుని 9 months దాకా డ్యూటీ చేసి డెలివరీ అయ్యే రోజు కూడా డ్యూటీ చేసిపోయిన డెలివరీ అయినా. మెటర్నెట్ లీవ్లు లేవు. తెలంగాణ తల్లి పిల్లలు నా కన్న తల్లి పిల్లలు లాంటి వాళ్ళు అని కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మా చెల్లెళ్ళని చెప్తున్నాడు. కానీ మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదండి. కనీసం ఇప్పుడు ఈ సమ్మెతోటైనా మమ్మల్ని కొంచెము చెల్లెళ్ళలాగా బిడ్డల్లాగా భావించి మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. మేము వాళ్ళ మీద ధర్నా లేదు, కొట్లాట లేదు, ఏం లేదు, సామరస్యంగానే అడుగుతున్నాం. వెట్టి చాకిరి ఏదైతే ఉందో దానికి నిదర్శనం ఈ సెకండ్ ఏఎన్ఎంస్. అందుకనే ఇప్పుడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే వీళ్ళని తక్షణమే జీవో నెంబర్ 16లో జాయిన్ చేయించి బేషరతుగా రెగ్యులర్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పటి వరకు వీళ్ళకి ఎట్లనంటే ఆ మేల్ వర్కర్స్తో సమానమైనటువంటి 41,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి అని, తర్వాత 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఒక 10 లక్షలు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళ యొక్క కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం. సెకండ్ ఇన్నింగ్స్లో ఇష్యూస్ పైన సామరస్యపూర్వకంగా శాంతియుత పద్ధతుల్లో ఇప్పటికీ ఈ సంవత్సరంలో 6 నెలల కాలంలో 3 సార్లు 4 సార్లే మేము ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం తెలుస్తుందనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదో ఇక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా ఛాన్సీ కాముకులు ఏం చేయకుండా ఏదో వస్తారు పోతారు అని కాదు. మేము చాలా వాళ్ళందరినీ ఓపికగా ఆపుకుంటూ వస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికో ఒకసారి కనువిప్పు కలుగుతుందని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాం. చిన్న కుంటి సాకులు వెతికి వీళ్ళని పర్మనెంట్ చేయకుండా ఏదో కంటి తుడుపు చర్యగా చేసే పరిస్థితులు కాకుండా శాశ్వత పరిష్కారం చేస్తే వాళ్ళ పేరు గుర్తుంటుంది. వాళ్ళని ఎప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటారు. గ్రౌండ్ లెవెల్లో వైద్య సేవలు అందిస్తున్న సెకండ్ ఏఎంల సేవలను గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని, లేదంటే వీళ్ళ పోరాటం రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తామనేసి కూడా ఇక్కడున్న సెకండ్ ఏఎన్ఎంలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సైదుల్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి మల్లారెడ్డిని మేడ్చల్ జిల్లా కాచవాని సింగరం గ్రామస్తులు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రికి సమస్యలు వివరిస్తున్న గ్రామస్తులను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కనీస వేతనం 26,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేశారు. నల్ల చీరలతో వచ్చిన అంగన్వాడీలో హెల్పర్లు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం పెంచిన వేతనాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తూ అంగన్వాడీలతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మా సమస్యలు వచ్చేసి మేము 1975 నుండి అంగన్వాడీ టీచర్లుగా చేస్తా ఉన్నారు. 42 సంవత్సరాల నుండి ఎందుకు అంగన్వాడీలను రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించట్లేదనేది కూడా మేము ప్రధానంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ రోజు అంగన్వాడీలు అనేది నిజంగా ప్రతి గ్రామంలో ఒక దిక్చూచి లాంటి వాళ్ళము. మరి ఇంత వయసు మీద పడిన వాళ్ళతో ఎందుకు ఇంకా పనిభారం పెడుతూ పని చేపిస్తున్నారు? ఒకప్పుడు రిక్రూట్మెంట్ అప్పుడు 7th 6th చదివిన వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లుగా తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు వచ్చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ చేయడానికి అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది. మాకు ముఖ్యంగా మినీ టీచర్స్ ని మెయిన్ టీచర్ గా గుర్తించాలి. వాళ్ళు ఆయా వేతనంతో టీచర్ పని హెల్పర్ పని రెండు చేసుకుంటున్నారు. అది గుర్తించాలి. ఇంకేంటంటే మాకు కనీస వేతనం 26,000 చెల్లించాలి. మాకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. హెల్త్ కార్డులు ఇప్పించాలి. కనీస అవసరాలు తీర్చుకోలేని ఫ్యాన్ వాటర్ సౌకర్యం లేని అంగన్వాడీ బిల్డింగ్ లో మేము ఉంటున్నాము. మాకు కనీస సౌకర్యాలు అంగన్వాడీ బిల్డింగ్స్ అంగన్వాడీలో కనీస సౌకర్యాలు కల్పించాలి. టీచర్ కు 6 లక్షలు ఆయకు 3 లక్షలు ఇచ్చి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది కల్పించాలి. పెన్షన్ సౌకర్యం అనేది కల్పించాలి. వాళ్ళు ఇచ్చేది 13,600 ఇస్తున్నారు సార్. మాకు ప్రస్తుతం ఉన్న 2014లో అంగన్వాడీకి ఇచ్చే కూరగాయల ధరలు గాని గ్యాస్ ధరలు గాని ఇతరత్ర ధరలు గాని అప్పుడున్న ధరలకు అనుగుణంగా బెనిఫిషరీస్ కి ఇస్తున్నారు సార్. ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ ధరలకు అనుగుణంగానే మేము పనిచేస్తూ ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మేము ఖర్చు పెడుతున్నాం సార్. మా జీతంలో సగం గ్యాస్ కి కూరగాయలకే సరిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రస్తుతం మేము అడుగుతున్నది ఏంటనగా ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలి సార్. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ ఉద్యోగులు జగిత్యాల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఉద్యోగ భద్రత పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగుల అఖిల భారత నిరసన దినోత్సవం సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నారాయణపేట జిల్లాలో అంగన్వాడీలు ఆందోళన చేశారు. మద్దూరు సిడిపిఓ రోజా అంగన్వాడీ సిబ్బందిని వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు. సిడిపిఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దామరగిద్ద మండల కేంద్రం నుంచి నారాయణపేట కలెక్టరేట్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయలు నల్ల చీరలు కట్టుకుని పాదయాత్ర నిర్వహించారు. ఎలాంటి కారణాలు లేకుండానే 4గురిని విధుల నుంచి తొలగించారని 10ల సంఖ్యలో టీచర్లకు నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీ టీచర్లు. హెల్పర్స్ ఆల్ ఇండియా డిమాండ్స్ సందర్భంగా 10 కిలోమీటర్లు వాక్ చేశారు. ఐసీడీఎస్ ప్రైవేటీకరణ ఆపాలని, అంగన్వాడీ కేంద్రాలకు సక్రమంగా నెల సరుకులు ఇవ్వాలని నినాదాలు చేశారు. కనీస వేతనం 26,000 చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదన్నారు. ఈరోజు అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జూలై 10 ఆల్ ఇండియా డిమాండ్స్ డే. ఈ డిమాండ్స్ డే సందర్భంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పి 10 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏదైతే అంగన్వాడీలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయి. 2020 నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఐసీడీఎస్ ను బలహీనపరచడం
చేయడంతో పాటు అంగన్వాడీలు 45 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు బడ్జెట్ తగ్గిస్తా ఉన్నాయి. బడ్జెట్ తో తగ్గిస్తడం పాటు ఈ రోజు అంగన్వాడీలను డొనేషన్ చేసి పెట్టండి, డోనర్లు వెతకండి, మీరు స్వచ్ఛందంగా స్వచ్ఛ కార్మికులు అనే పద్ధతిలో ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఐసీడీఎస్ నిర్వీర్యం చేస్తా ఉంది. అందుకే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ ను బడ్జెట్ పెంచాలి. జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు కల్లుగీత కార్మికులు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత ద్విచక్ర వాహనాలు అందించాలని కోరారు. కలెక్టర్కు వినతి పత్రం అందించారు కల్లుగీత కార్మికులు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ ముందు మహాధర్నా నిర్ణయించాలని కల్లుగీత కార్మిక సంఘం మరి పిలుపునిచ్చింది. అదేవిధంగా ఇలా జనగామ జిల్లాలో సుత మనం కలెక్టర్ ముందు మహాధర్నా నిర్ణయించుకుంటున్నాం. గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చూడవలసిన అవసరం ఉంది. మరి రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ సంక్షేమం కోసం బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ గీత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మిక బంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. దళిత బంధు మాదిరిగానే అర్హులైన గీత కార్మికులకు 10 లక్షలు ఇవ్వాలన్నారు. కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు, గుర్తింపు కార్డులు, మృతి చెందిన వారికి పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. ఉన్నటువంటి గీతా కార్మికులందరికీ సభ్యత్వం కలిగినటువంటి 2.5 లక్షల మందికి మోటార్ బైకులు ఇవ్వాలని, అలాగే ప్రమాద నివారణకి సేఫ్టీ మోకులు ఇవ్వాలని, బీసీ కుల వృత్తులకు ఇస్తామన్నటువంటి ₹1,00,000 సహాయం ఏదైతుందో గీతా కార్మికులందరికీ వర్తింపజేయాలని, కేటీఆర్ గారు మునుగోడు గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మానుకోట పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే డిమాండ్ల మీద ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కల్లుగీత వృత్తిలో విపరీతమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజుకు 3 పడుతున్నారు. 2 రోజులకు ఒక గీతా కార్మికుడు చెట్టు మించి పడి చనిపోతున్నాడు. ఇంత ప్రమాదకరమైనటువంటి వృత్తి రాష్ట్రంలో లేదు. అందుకని ప్రభుత్వం వెంటనే ఈ నివారించాలని, సేఫ్టీ మోకులు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. బీసీ బంధు కింద ఇచ్చే ₹1,00,000 తమకు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు గౌడ కులస్తులు. సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బీసీ బంధు పథకం నుంచి గౌడ్స్ను మినహాయించడాన్ని తప్పుపట్టారు. గీత కార్మికులకు 2 వీలర్ వాహనాలు అందించాలని కోరారు. గ్రామానికి 5 ఎకరాల భూమిని కేటాయించి అందులో తాటి, ఈత, జిలుగు మొక్కలను నాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాకు గౌడులందరికీ ₹1,00,000 వర్తింపచేయాలి. అదే కాకుండా మేము తాళ్ళు ఎక్కడానికి ఎంతో సుదూరం పోవాల్సి వస్తుంది కాబట్టి బైకులు కూడా వెంటనే మాకు అమలు చేయాలి. 5 ఎకరాల భూమి కూడా గీత కార్మికులకు 5 ఎకరాల భూమిని కేటాయించి వాటిలో తాటి, ఈత మొక్కలను, జీలుగు చెట్లను మరియు ఇలాంటి చిన్న పొట్టి చెట్లను నాటించాలి. రాష్ట్ర వ్యాప్తంగా గౌడుల యొక్క సమస్యలు చాలా సీరియస్గా ఉన్నా కూడా ప్రభుత్వం నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా చిన్న సమస్యలు పరిష్కరించి ఆకలి అవుతున్నదంటే విపరీతమైన నోట్లో పెట్టినట్టు చేస్తూ ఉన్నది. వాస్తవానికి వాళ్ళ బీసీ అందరికీ కూడా ₹1,00,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి గౌడులకు సమయం ఇవ్వలేదు. 15 రోజులు ఆ సమయం సరిపోదు. వెంటనే అందరికీ కూడా ₹1,00,000 డబ్బులు ఇవ్వాల్సిందిగా మేము ఈ సందర్భంగా ధర్నా శిబిరం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నకిలీ పత్తి విత్తనాలతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు జోగులాంబ గద్వాల జిల్లా రైతులు. గత 3 నెలల నుంచి సాగు చేసిన పత్తి పంట ఏపుగా పెరిగింది. ఆడ మొగల మొక్కల
సుంకు వచ్చినా మొగమొక్కలు సీడుకు సుంకు రావడంతో నకిలీ పత్తి విత్తనాలు సాగు చేసినట్లు గుర్తించారు. మల్లకల్ మండలం కర్తిరావేల్ చెరువు గ్రామంలో దాదాపు 50 మంది రైతులు రత్నం సీడ్స్ కంపెనీ పత్తి విత్తనాలను 50 ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు చేశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు రైతులు. పంట నష్టపోయిన వారిని గుర్తించి ఆదుకోవాలని పత్తి రైతులు డిమాండ్ చేశారు. 50 ఎకరాస్ వరకు ఈ రత్నం సీడ్ అనేది సాగు చేస్తున్నారు. కాబట్టి ఈ రత్నం సీడ్ అనేది ఏమైందంటే మొత్తానికి సుంకు రావడం లేదు. మిగతా వెరైటీలు రాసి కానీ వేరే వెరైటీలు కానీ వచ్చేస్తున్నాయి, సుంకు వచ్చేస్తున్నాయి. అంటే మేము ఆర్గనైజర్ల దగ్గరికి వెళ్ళి మేము అడిగితే క్లైమేట్ ప్రాబ్లం వల్ల వస్తున్నాయి బాబు. అయితే మేము రత్నం సీడు క్లైమేట్కి దానికి ఏం సంబంధము, మిగతా రాసి అవుట్లకు కూడా రాకూడదు కదా. క్లైమేట్ గురించి మాట్లాడితే అది ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు వస్తుంది, రావట్లేదు రత్నం సీడు. అయితే ఇది విత్తనం ప్రాబ్లం అని చెప్పేసి మేము ఆర్గనైజర్ల దగ్గర మేము అడగడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర అగ్రికల్చర్ సార్ దగ్గరికి వెళ్ళి గోవిందనాయక్ సార్ దగ్గర కూడా మేము కూడా దీన్ని ప్రసంగించి చెప్పాలనుకుంటున్నాం. మేము సీడు పెట్టబట్టి ఒక 10 సంవత్సరాలకు పైన అవుతుంది. ఇంతవరకు వేరే వెరైటీలు ఈ వెరైటీ కన్నా పెట్టినాము, కానీ అప్పుడు బాగా వచ్చింది. ఈ సంవత్సరము 4వ నెల 5వ నెల కానుంచి కొద్దిగా ఎండలు ఉన్నాయి, కానీ ఇప్పుడు వస్తలేదు అని ఆర్గనైజర్లు కానీ కంపెనీ వాళ్ళు కానీ సుంకు వస్తలేదని అంటే వాతావరణం క్లైమాక్స్ ఉంటున్నారు. కానీ వేరే వెరైటీలు వస్తున్నాయి సుంకు, ఈ వెరైటీ వస్తలేదు. ఒకవేళ ఒక్కటే పొలంలో అంటే ఈ పొలంలో అంటే రాదు, వేరే పొలంలో కూడా రావాలి కదా, దాంట్లో కూడా వస్తలేదు. ఇది ఒక్క వెరైటీ సుంకు రావటం లేదు. మరి దీనికి రైతులకి మాకి ఏదో రూపకంగా న్యాయం చేయాలి. దిలావర్పూర్ మండలంలో ఇథనాయిల్ పరిశ్రమ ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు గ్రామస్తులు. పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కంపెనీల వల్ల ఏర్పడే వాయు కాలుష్యం వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. దాదాపు 3.5 గంటల పాటు ధర్నా కొనసాగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు పోలీసులు కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు ఆందోళనకారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V60.